హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఢిల్లీ కార్స్ విజయవాడ. మేము ఢిల్లీ నుంచి వెహికల్ తీసుకొచ్చి ఇస్తుంటాము. అలాగే లోకల్ వెహికల్స్ కూడా యూట్యూబ్ అని ఇన్స్టాలో పెట్టి సేల్ చేస్తుంటాము. మీ ముందుకు ఈరోజు హోండా సిటీ ఎస్ వేరియంట్ అయితే సేల్కి తీసుకురావడం జరిగిందండి. 2016 మోడల్, 17 రిజిస్ట్రేషన్ వెహికల్ అండి. వెహికల్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ప్రతి పార్ట్ కూడా ఒరిజినల్ పార్ట్ అయితే ఉంది. అలాగే గ్లాస్ టు గ్లాస్ ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసే ఉన్నాయి, కంపెనీ గ్లాస్లే ఉన్నాయి. వెహికల్ అయితే ఒక 3-4 పార్ట్స్ అయితే రీపెయింట్ అయితే జరిగాయి. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఎలాంటి ఫ్లడ్ కానీ యాక్సిడెంట్ కానీ అయితే లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది, నీట్గా. 1-2 పార్ట్లు పెయింట్ అయితే జరిగిందనే కానీ ఇంకేం లేదు. ఫ్రంట్ హెడ్ లైట్స్ అయితే మార్చారు, ఫేడ్ అని చెప్పి మార్చారు. పాత హెడ్ లైట్స్ కూడా డిక్కీలోనే ఉన్నాయి, చూపించారు. ఎలాంటి యాక్సిడెంట్ కానీ డ్యామేజ్ కానీ ఎక్కడా లేవు. వెహికల్లో స్క్రాచెస్ పడ్డాయని చెప్పి అది కూడా రీపెయింట్ చేశారు. వెహికల్ చూసుకున్నట్లయితే 70,000 అయితే తిరిగింది అని 70,000 అయితే రీడింగ్ ఉందండి. బట్ అది జెన్యున్ కాదు. 1,20,000 వరకు అయితే తిరిగిందని కస్టమర్ చెప్పారు. 1 lakh సర్వీస్ కూడా అయిపోయింది. చూసుకున్నట్లయితే వెహికల్ అయితే టాప్ టు బాటమ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు, ఇన్స్పెక్షన్ చేసి. చివరి వరకు చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూసుకోవచ్చు. బానెట్ అయితే రీపెయింట్ అయిందండి. ఎలాంటి రీప్లేస్ అయితే జరగలేదు, ఒరిజినల్ పార్టీ ఉంది, కంపెనీ పార్ట్. అలాగే హెడ్ లైట్స్ అయితే రీప్లేస్ చేశారు. కంపెనీ హెడ్ లైట్స్ అయితే డిక్కీలో ఉన్నాయి. అలాగే బంపర్ కూడా చూసుకోవచ్చు, బంపర్ కూడా రీపెయింట్ అయితే చేశారు. కంపెనీ వచ్చిన బంపర్ అయితే ఉంది, అలాంటి డ్యామేజ్ అయితే లేవు. లైట్స్ కూడా అన్నీ వర్క్ అవుతున్నాయి. అలాగే ఇది కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. వెహికల్ యొక్క కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. ఈ 2 డోర్లు అయితే రీపెయింట్ అయితే జరిగినాయి. క్వార్టర్ ప్యాన్లను ఫెండర్ మాత్రం పెయింట్ అవ్వలేదు. ఈ 2 డోర్లు మాత్రం రీపెయింట్ అయితే జరిగాయి. అలాగే ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే 90% టైర్ అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, ఎలాంటి డ్యామేజెస్ కానీ లీకేజెస్ కానీ లేవు. అలాగే అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, రన్నింగ్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు. ఎలాంటి డ్యామేజ్ కానీ రస్టింగ్ కానీ లేదు, ఎక్కడ కూడా డెంట్స్ కానీ లేవు. అలాగే అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా రస్ట్ అయితే లేదు, రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే రేర్ టైర్ చూసుకున్నట్లయితే 50 to 60% టైర్ అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, అలాంటి లీకేజ్ కానీ డ్యామేజ్ కానీ లేవు. చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. అలాగే మీకు బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అయితే జరగలేదు వెహికల్లో. ప్రతి డోర్ అయితే నేను తీసి చూపించలేనండి, నేను ఆల్రెడీ చెక్ చేశాను. కంపెనీ పంచింగే ఉన్నాయి 4 డోర్లు కూడా. షోరూమ్ ట్రాక్ అయితే లేదండి, బయటే సర్వీస్ చేయించారు ఫస్ట్ నుంచి కూడా కస్టమర్. సెకండ్ ఓనర్ వెహికల్, ఫస్ట్ ఓనరు షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేయలేదు, సెకండ్ ఓనర్ కూడా షోరూమ్ ట్రాక్ అయితే మెయింటైన్ చేయలేదు, బయటే చేయించానని చెప్పారు. 1 lakh సర్వీస్ అయితే అయిపోయింది. ఇదైతే కంప్లీట్ రేర్ వ్యూ అండి, చూసుకోవచ్చు. గ్లాస్ టు గ్లాస్ అన్ని గ్లాసెస్ కూడా ఇప్పటి వరకు చేంజ్ అయితే చేయలేదు. అలాగే టైలెట్స్ చూసుకోవచ్చు, కంపెనీ వచ్చిన టైలెట్స్ అయితే ఉన్నాయి, అలాంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. డిక్కీ కూడా కంపెనీ వచ్చిన పెయింట్తోనే ఉంది, అలాంటి రీప్లేస్ అయితే జరగలేదు వెహికల్ డిక్కీ. బంపర్ చూసుకున్నట్టయితే బ్యాక్ బంపర్ కూడా మనకి రీపెయింట్ అయితే పెయింట్ అయితే జరగలేదు, చాలా నీట్గా ఉంది, స్క్రాచ్లెస్ ఉంది. డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. కార్ కవర్ అయితే ఉంది. అలాగే ఇది పాత హెడ్ లైట్స్ అండి, ఇవి ఒకటి. ఎలాంటి యాక్సిడెంట్ కానీ డ్యామేజ్ కానీ లేవు. మామూలుగా ఫేడ్ అయినాయి అని చెప్పి, కలర్ ఫేడ్ అయిందని చెప్పి మార్చారు. అట్టయితే స్టెప్నీ టైర్ కూడా మనకి ఒక 50% వరకు అయితే ఉంది, ఒక 40-50%. అలాగే ఇది కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ అండి, చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు. ఇటు పక్క కూడా మనకి 1-2 పార్ట్స్ అయితే రీపెయింట్ అయితే జరిగినాయి, చూసుకోవచ్చు. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. కొంచెం స్క్రాచెస్ పడ్డాయి అని చెప్పి రీపెయింట్ అయితే చేశారు. ఇప్పుడైతే స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. మీరు చూసుకున్నట్టయితే గ్లాస్ టు గ్లాస్ అన్ని గ్లాసెస్ ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. అలాగే వెనకాల టైర్, రైట్ సైడ్ వెనకాల టైర్ చూసుకుంటే ఇది కూడా మనకి 50 to 60% టైర్ అయితే ఉంది. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, అలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే రైట్ సైడ్ నుంచి ఎంటర్ బాడీ కూడా చూసుకోవచ్చు, అలాంటి డ్యామేజ్ కానీ రస్టింగ్ కానీ లేదు వెహికల్లో. అలాగే రన్నింగ్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు,
ఇక్కడైతే చిన్న డెంట్ అయితే పడింది కానీ మేజర్గా అయితే ఏం లేదు, బయటకైతే అంత కనిపించట్లా. ఇక రైట్ సైడ్ 2 డోర్లు కూడా చూసుకోవచ్చు, అలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే ఫెండర్ చూసుకున్నట్టయితే దీని మీద కూడా మనకి ఎలాంటి స్క్రాచెస్ లేవు, పెయింట్ కూడా జరగలేదు. ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ పడితే ఇక్కడ మాత్రం టచ్అప్ చేశారు. అలాగే ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి 90% టైర్ అయితే ఉంది. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, అలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, అలాంటి రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఇంటీరియర్ చూపించి ఇంజిన్ స్టార్ట్ చేసి ఇంజిన్ చూపించి ప్రైస్ అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. వెహికల్ అయితే చాలా క్విక్గా అయితే స్టార్ట్ అవుతుంది సింగిల్ సెల్ఫ్లో. పెట్రోల్ వెహికల్ అండి ఇది. ఏసీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా త్వరగా అయితే కూల్ అవుతుంది చూసుకున్నట్లయితే. ప్రతిష్టాత్మక టాటా స్టీల్స్ మాస్టర్స్ 2025 టైటిల్ గెలుచుకున్నారు. నేను రాత్రి నెదర్లాండ్స్ లో విచ్క్ ఆన్ జీలో జరిగిన టై బ్రేకర్ లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ ను ప్రజ్ఞానంద ఓడించారు. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ పవర్ విండోస్ చూసుకోవచ్చు, వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ పవర్ విండోస్ కూడా చూసుకోవచ్చు, వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. అలాగే మీకు ఇంజిన్ స్విచ్ ప్రైస్ అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. వెహికల్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే జనవరి 26 వరకు అయితే ఉంది, 2026 వరకు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. 5 lakhs ఐడివి అయితే ఉందని చెప్పారు కస్టమర్. నేను చూసుకున్నట్టయితే అట్లాంటి వైబ్రేషన్ అయితే లేదండి, చూసుకోవచ్చు. ఇది రైట్ సైడ్ యాప్రోన్, అలాగే ఇది లెఫ్ట్ సైడ్ యాప్రోన్ అండి. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్, అలాగే నాన్ ఫ్లడ్ వెహికల్ అండి. షోరూమ్ ట్రాక్ మాత్రమే లేదు, వెహికల్లో ఇంకా పనులు అయితే ఏం లేవు. తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే తీసుకొని అలా వాడేసుకోవడమే. ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి ఇది, ఢిల్లీ వెహికల్ అయితే కాదు, ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్. వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే 5 లక్షలు అయితే చెప్తున్నారు కస్టమర్, స్లైట్లీ నెగోషియబుల్, ఎక్కువైతే నెగోషియేట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవచ్చు, కస్టమర్తో మాట్లాడిస్తాను డైరెక్ట్గా. ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీ వెహికల్ని సేల్ చేయాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, తప్పకుండా సేల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ.